ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జనవరి 5వ తారీఖు సోమవారము మీ అందరికీ కూడా ఉదయకాల శుభాశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏమిటంటే వెలుగులో నడిచే నిజమైన విశ్వాస జీవితం. వెలుగులో నడిచే నిజమైన విశ్వాస జీవితం. ప్రియ దైవ సోదరులారా, స్నేహితులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి శ్రోతలారా, మీరు విన్నటువంటి వాక్యాన్ని ఇతరులకు కూడా పంచడానికి, షేర్ చేయడానికి ట్రై చేయండి. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. మరి ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్న పునీత యోహాన్ గారు రాసినటువంటి లేఖ నుంచి 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 4వ అధ్యాయం 6వ వచనం వరకు చాలా మంచి అంశాలను ఇక్కడ మనకి యోహాన్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశాలు ఏమిటంటే మనకి యోహాన్ గారు 3 అంశాలను తెలియజేస్తూ ఉన్నారు. మొదటిది, దేవుని ఆజ్ఞలను పాటించేవారు ఆయనకి ఇష్టలు. రెండవది, ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చినదా లేదా అని మనం పరిరక్షించుకోవాలి. మూడవది, క్రీస్తును ఒప్పుకునే ఆత్మ దేవుని నుండి వచ్చినది. మరి దేవుని ఆజ్ఞలను పాటించేవారు ఆయనకి ఇష్టలు అని చెప్పేసి వింటూ ఉన్నాను కదా, దాని గురించి ధ్యానించుదాము. ఇక్కడ యోహాను గారు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మనం ఎవరైనా ఒకరు మనల్ని ఇష్టపడ్డారనుకో, మనం వారికి ఏదైనా ఇవ్వడానికి మనం కూడా ఇష్టంగా ఉంటాం. మరి దేవుని ఆజ్ఞలు పాటించే వారికి దేవుడు కూడా ప్రార్థించగానే ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మరి ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందా లేదా కూడా మనం పరిశీలించుకోవాలి. అంటే మనం కొంతమంది చెప్పింది వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి అనుసరించకుండా, వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజం, అసలు అది నిజమా కాదా అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాతే వాళ్ళని అనుసరించాలి. మూడవది, క్రీస్తుని ఒప్పుకునే ఆత్మ దేవుని నుండి వచ్చినదా లేదా ఎవరో వచ్చేసి నువ్వు రక్షణ పొందు, నువ్వు జీవం పొందు, నువ్వు బాప్తిసం తీసుకోనగానే వారి మాటలకు మనం పడిపోతున్నామా అని చెప్పేసి మనం ఈరోజు ఆలోచించుకోవాలని యేసుని ప్రేమించినటువంటి యోహాను గారు, శిష్యుల్లో అపోస్తుల్లో ఎంతో ప్రేమను పొందుకున్నటువంటి యోహాను గారు మనకి ఈరోజు అందిస్తున్నటువంటి మరి అంశాలు ఇవి. ఈరోజు యోహాను గారు స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, మన దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తారు. అంటే ప్రార్థన వినపడటానికి మాటల కన్నా మన యొక్క జీవితం చాలా ముఖ్యమండి. జీవితం జీవించకుండా మాటలు ఎన్నో చెప్తూ ఉంటాము, అది లెక్కలోకి రావు. మనం జీవించాలి, అప్పుడే మనల్ని చూసి ఇతరులు కూడా అనుసరిస్తారు. మనం జీవించకుండా ఇతరులకు చెప్పాలని మనం ప్రయాసపడ్డట్టయితే ఎవరు కూడా మన మాటలను ఆలకించరు. మరి చాలామంది ప్రార్థిస్తారు, గంటల తొత్తి ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతారు, ఆరాధనలో పాల్గొంటారు, జపమాల చెప్తారు, మోకరించి ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు. మరి నేను జీవితంలో వాటిని అనుసరిస్తూ ఉన్నావా? ఒకసారి పరిశీలించుకోండి. మరి మన జీవితం మారకుండానే అన్ని అనుసరిస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను అనుకుంటే అది కుదరదు కదా. ఇక్కడ యోహాను గారు మనకి ఏం గుర్తు చేస్తున్నారంటే, విశ్వాసం మాటల్లో కాదు క్రియల్లో కనిపించాలి. మన యొక్క విశ్వాసం మన మాటల్లో కాదు, మన యొక్క క్రియల్లో కనిపించాలి. మరి ఇక్కడ ఆత్మలను పరిరక్షించుకోవడం అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దామండి. ఈ ప్రపంచంలో మంచి మాటలు చాలామంది చెప్తారు, దేవుని పేరు ఉపయోగిస్తారు, అంతా దేవుని నుండే వచ్చింది అంటారు. కానీ మనం విశ్వసిస్తూ ఉన్నాము, వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నాం, ఎంతవరకు నిజం ఉంది, అందులో ఎంత అబద్ధం ఉందని మనం తెలుసుకోకుండా అన్ని మాటలు వింటే మనం గుంతలు పడిపోతుంది. కాబట్టి ఏది మంచు ఏది చెడు మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకునే ఆత్మ దేవుని నుండి వచ్చింది అంటే యేసుని మాటల్లో మాత్రమే కాదు, కానీ జీవితంలో అంగీకరించాలి. మన యొక్క జీవితంలో ప్రభువుని అంగీకరించినప్పుడు మన యొక్క జీవిత విధానం ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి మరి మనం యేసు ప్రభువుని నిజమైనటువంటి రక్షకుడని మన మాటల రూపంలో ఇతరులకు మనం తెలియజేస్తూ ఉండాలి. అంటే మన జీవించే జీవితం ద్వారా ఇతరులకు తెలియజేయాలి. నా యొక్క జీవితాన్ని చూసి నలుగురు వాళ్ళు మంచి క్యాథలిక్స్, మంచి క్రైస్తవులు, మేము కూడా మారాలి అనుకోవాలి. కానీ వాళ్ళేం చర్చికి వెళ్తున్నారు, చర్చికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా జీవిస్తున్నారని మనం చూసి ఎవరు అనుకోవద్దు. మరి ప్రియ సహోదరులారా, మత్తయి సువార్తలో మనం ఈరోజు వింటూ ఉన్నాము. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారండి? సువార్తలో మనం విన్నాం కదా. ఎక్కడికి వెళ్ళారు? గలిలయకు వెళ్ళారు. గలిలయ అంటే ఏంటిదో తెలుసా? ఒక నిర్లక్ష్యమైనటువంటి ప్రదేశము. ఆ యొక్క ప్రదేశాన్ని ఎవరు పట్టించుకోలేదు. అక్కడ పేదలు, రోగులు, పాపులే ఉన్నారు. అటువంటి స్థలానికి ప్రభువు వెళ్ళారు. వెళ్ళి వారి యొక్క రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు, పేదలకు సహాయం చేస్తూ ఉన్నారు, పాపుల యొక్క మనసును
మారుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు ఏం తెలియజేస్తున్నారంటే మత్తయి సువార్తలో చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. చీకటిలో ఉన్న ప్రజలు ఎవరంటే గలిలయ వాసులు, గలిలయ ఉన్నటువంటి వాసులు. అక్కడే యేసు ప్రభు యొక్క సేవ అనేది కూడా మొట్టమొదటిగా ప్రారంభమైంది. మరి యొక్క గలిలయ అనేది చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటి స్థలము. అక్కడికి ప్రభు వెళ్ళినప్పుడు ఒక సందేశాన్ని అందిస్తున్నారు. పరిపూర్ణుల దగ్గరికి కాదు, దేవుడు పరిపూర్ణ దగ్గరికి కాదు వెళ్ళేది, అవసరంలో ఉన్న వారి దగ్గరికి వెళ్తారని తెలియజేస్తున్నారు. పేదల దగ్గరికి, రోగుల దగ్గరికి, పాపుల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి అవసరంలో ఉన్న వారి కోసం వచ్చాడని చెప్పేసి ప్రభు అక్కడ సందేశాన్ని అందిస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు మనమంతా కూడా గలిలయ లాగా ఉన్నామా? ఉంటే కనుక మనం మారు మనసును పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరి మొదటి పట్టణ సందేశం కూడా మారు మనసును పొందమంటూ ఉంది. మరి మారు మనసు అంటే కేవలం మన పాపాలను ఒప్పుకోవటం కాదు, మన యొక్క ఆలోచనలు మార్చుకోవటం, మన యొక్క జీవన దిశను మనం మార్చుకోవాలి. మరి ఈ యొక్క వెలుగు మన జీవితంలో రావాలంటే, చీకటిని వదిలేయాలంటే మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులను, దురాత్మలను మనం తీసివేసి ఆ యొక్క యేసు ప్రభు యొక్క వెలుగును మనలో నింపుకోవాలి. ఈ యొక్క రెండు పట్టణాలు కలిపి సందేశాన్ని ఏం అందిస్తున్నాయి అంటే, మనకి నిజమైన ఆత్మను గుర్తించమంటూ ఉన్నారు, ఇంకా వెలుగులో నడవమంటూ ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసం, సత్యంలో జీవించడం ఏమిటంటే, ఈరోజు మన జీవితానికి కొన్ని 3 అంశాలను అన్వయించుకుందాం. నా విశ్వాసం మాటలకే పరిమితమా? ప్రశ్న. నా విశ్వాసము మాటలకే పరిమితమా? ఇక రెండవదిగా, నా జీవితం యొక్క యేసు వెలుగును ప్రతిబింబిస్తుందా? నా జీవితము యేసు ప్రభు యొక్క వెలుగును ప్రతిబింబిస్తుందా? ప్రశ్న. ఇంకా మూడవదిగా, నేను క్రీస్తు వైపున లేక ఈ ప్రపంచం వైపు నడుస్తున్నానా? నేను క్రీస్తు వైపు నడుస్తున్నానా లేక ఈ ప్రపంచం వైపు నడుస్తున్నానా అనేది మూడో ప్రశ్న. మరి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ప్రభువు గొప్పవాడా, లేకపోతే మనం ఆరాధిస్తున్నటువంటి ధనము, ద్రవ్యము, సంపదలు, ఇరుగు పొరుగు వారు, మన యొక్క స్నేహితులు, డబ్బు ఇవి ముఖ్యమా? ఆలోచించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మొదటి యోహాను రాసిన లేఖ 4:4 ఏం తెలియజేస్తుందంటే, మొదటి పట్టణంలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మరి మనలో ఎవరున్నారు? ఆ గొప్పవారు ఎవరు? ఒకసారి ప్రశ్నించుకుందాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు యేసు, మా జీవిత చీకట్లో నీ వెలుగుతోరా, నిజమైన ఆత్మని గుర్తించి జ్ఞానాన్ని మాకు దయచేయము. మాటలతో కాదు, జీవితం ద్వారా నీకు సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయము. ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.